ప్రాణం పోసిన బ్రహ్మకే ఆ ప్రాణాలు తీసే ధైర్యం లేక ఆ పనిని ఎముడితో చేయిస్తున్నాడు. అలాంటిది లాజిక్సే లేని చిన్న చిన్న రీజన్స్ కోసం సూసైడ్ చేసుకునే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. అలాంటి వాళ్ళందరినీ ఆపడం కోసం నేను చేసిన ఒక చిన్న ప్రయత్నమే ఈ సినిమా. వీడి పేరు సర్వేష్. వీడు జనరల్గా సినిమాలకి స్టోరీస్ అండ్ డైలాగ్స్ రాస్తుంటాడు. వీడి లైఫ్ అంబిషన్ ఏంటో తెలుసా? త్రివిక్రమ్ అంత గొప్ప రైటర్ కావాలని. వీడికి ఇంకో బ్యాడ్ హ్యాబిట్ కూడా ఉంది. పాత సాంప్రదాయాల్ని మళ్ళీ అమల్లోకి తీసుకురావాలని ట్రై చేస్తూ ఉంటాడు. అసలు ఈ కథలు రాసుకునే వాడికి మన కథకి సంబంధం ఏంటనే కదా మీ డౌట్. మీరే చూడండి. వీడి పేరు పవన్. వీడు చాలా సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్ అంటే ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ లైక్ కొట్టలేదని, పవన్ కళ్యాణ్ సినిమాకు టికెట్ దొరకలేదని ఇలా చిన్న చిన్న వాటికి సూసైడ్ దాకా వెళ్తూ ఉంటాడు. ఇప్పటిదాకా వీడు 99 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అన్ని ఫెయిల్యూర్సే. కనీసం ఇదైనా సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. సార్, నేను ఎల్ఐసి ఆఫీస్ నుంచి వచ్చాను. మీరు ఫ్యూచర్లో ఒకవేళ చనిపోవాలనుకుంటే. వాట్? అదే సార్, మీరు ఫ్యూచర్లో ఏదైనా చనిపోయినట్లయితే మీరు మా దగ్గర డబ్బులు దాచగలరా? ఫ్యూచరా? నాకంత టైం లేదు. ఇవాళ వెళ్ళిపోతున్నా. నువ్వు ఇలాగే విసిగించావంటే ఆత్మహత్య ముందు హత్య చేయాల్సి ఉంటుంది. డబ్బులు అంటే డబ్బులు అవే ఉంటే హ్యాపీగా బతికిండేవాడిని కదా. ఇది చావడం ఎందుకో. అయినా నెక్స్ట్ సెకండ్ చనిపోయా నాకు ఈ లెటర్ ఏంటో. నో సెకండ్ థాట్. ఇంతకీ ఆ లెటర్ ఏమైండొచ్చు? మన ఆపడానికి ఆ దేవుడు లెటర్ రాసింటాడా ఏంటి? అబ్బా, ఈ మనసు మాట విన్నదిగా. సరే, దీని చివరి కోరికగా ఆ లెటర్ అంటే చదివిచ్చేద్దాం. ఏంట్రా, చనిపోతున్నావా?
ఈ భూమి మీద కొన్ని కోట్ల జీవరాశులుంటే అందులో బ్రతకడానికి కావాల్సిన ముఖ్యమైన తెలివి మనిషికి మాత్రమే ఉందిరా. కానీ ఇక్కడ నిజమైన తెలివి పరులు ఎవరో తెలుసా? మనుషులు కాదురా, జంతువులే. ఎందుకంటే ఒక సూసైడ్ చేసుకున్న జంతువు గురించి కూడా మనం వినలేదురా. అలాంటి తెలివి తక్కువ పనులు మనుషులు మాత్రమే చేస్తున్నారు. కథల్లో మాత్రమే సాధ్యమే కళలు కనడం తప్పు కాదురా, కానీ కదలడం కూడా సాధ్యం కాని శిలలు నమ్ముకోవడం తప్పురా. నేనేం నీకు మోరల్ గా స్పీచ్ చెప్పట్లేదు, ఫ్రాంక్ గా ఫ్యాక్ట్ చెప్తున్నా. జస్ట్ ఒక్క సెకండ్ ఆలోచించు. సముద్రంలో ఈదడం తప్ప అందులో దూకడం గజయితరగాలకు కూడా సాధ్యం కాదురా. కానీ సూసైడ్ చేసుకునే వాళ్ళకు నిమిషంలో పని. పాముల నుంచి విషం తీయడం తప్ప అది తాగే ధైర్యం పాములు పట్టేవాడికి కూడా ఉండదు. కానీ సూసైడ్ చేసుకునే వాడికి నిమిషంలో పని. ఇలాంటి ధైర్యవంతుల్ని ఈ దేశం రోజుకి కొన్ని వేల మంది కోల్పోతుందిరా. అయినా ఒక్క నిమిషంలో ఆత్మహత్య చేసుకోగలిగిన వాళ్ళు ఒక్క సెకండ్ కూడా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అయినా దేవుడి గురించి ఈ దేశం గురించి చెప్తే ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తావులేగా? జస్ట్ ఒకసారి మీ పేరెంట్స్ గురించి ఆలోచించు చాలు. ఈ దేశంలో సెకండ్కు ఒకరు పుడుతున్నారు, నిమిషానికి ఇద్దరు చస్తున్నారు అని అంటారు కదా. పుట్టే ఆ సెకండ్ కోసం వాళ్ళు ఎంత హ్యాపీగా వెయిట్ చేసి ఉంటారు. నువ్వు పోయావని తెలిసిన సెకండ్ నుంచి వాళ్ళు ఏమైపోతారురా? వాళ్ళ మొహాల్లో నవ్వు చిందించకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ కళ్ళల్లో కన్నీటికి మాత్రం కారణం కావద్దు. అయినా లైఫ్ కి సంబంధించిన చిన్న చిన్న విషయాలకే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారే, అలాంటిది లైఫ్ నే వదిలేసేటప్పుడు ఎందుకురా తొందరపడతారు? ఈ ప్రపంచంలో సర్దిద్దుకునే ఛాన్స్ లేని తప్పు ఏదైనా ఉంటే అది సూసైడేరా. హలో హలో సర్వేష్, చెప్పండి సార్. ఆ సినిమాకి స్క్రిప్ట్ మొత్తం ఇచ్చావు కానీ క్లైమాక్స్ లో హీరో సూసైడ్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పే డైలాగ్ పేపర్ మాత్రం పంపలేదంటయ్యా. అదేంటి సార్, 3 days బ్యాకే పంపాను కదా పోస్ట్ లోనా? అదేంటయ్యా, ఈ రోజుల్లో పిల్లలు పుడితే వాళ్ళ పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్ ముందు ఫేస్బుక్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. అలాంటిది పాతకాలం వాడిలా పోస్టులు అంటావేంటయ్యా? అర్జెంటుగా నాకు డైలాగ్స్ అని మెయిల్ చేయి. ఓకే, తప్పకుండా ఇప్పుడే పంపుతాను. ఇంతకీ లెటర్ ఏమైనట్టు? పాత సాంప్రదాయాలు గౌరవించే మన వాడి వల్ల ఒక మిస్ అయిన లెటర్ వచ్చి లైఫ్ నే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న ఇంకొకరి జీవితాన్ని సెట్ చేసి, సో మీరు కూడా మన పాత సాంప్రదాయాల్ని గౌరవించాలి. మనిషిని సృష్టించిన దేవుడు గొప్పవాడైతే అసలు దేవుడే ఉన్నాడని గుర్తించిన మనిషి ఇంకెంత గొప్పవాడై ఉంటాడు. అంత గొప్ప జీవితాన్ని దయచేసి ఇలాంటి చిన్న చిన్న కారణాల కోసం ఇష్ట చేసుకోవద్దు.